ఆత్మబంధు నమో నమ. మన రోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. జగత్ అనేది మనస్సు కన్నా వేరుగా లేదు, తలపు కన్నా వేరుగా లేదు. నిద్రలో తలుపులు లేవు, జగత్తు లేదు. జాగ్రత్తలోను స్వప్నంలోను తలుపులు కలవు, జగము కలదు. సాలెపురుగు తనలోంచి దారాలను బయటకు తీసి గూడు అల్లి మరలా దానాన్ని తనలోకే తీసుకున్నట్లే మనస్సు తనలోంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరలా తనలోనికి ఉపాధి సంహరించుకొని మరుగుపరుస్తుంది. మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు, అంటే బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు. స్వరూపం ప్రకాశించినప్పుడు ప్రపంచం తోచున్నప్పుడు, అనుభవం అయినప్పుడు ప్రపంచం తోచు. మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ అన్వేషిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది. తాను అనగా ఆత్మస్వరూపమే. మనస్సు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుంది. మనస్సు ఒంటరిగా ఉండలేదు. మనస్సే సూక్ష్మ స్వరూపమని, జీవుడని చెప్పబడుతుంది వేదాంత వాక్యము. కాబట్టి ఆ మనస్సును ఏ విధంగా మనము అకలింపు చేసుకొని జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాము అనేది యోగము. ప్రతి ఒక్కరూ దీన్ని అవగాహన చేసుకొని అనుభూతి చెంది చక్కగా జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారు. ఎందుకంటే నీ స్వరూపమే ఆనందం. కాబట్టి అక్కడి నుండి ప్రయాణము కొనసాగిస్తాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం భూయాత్. జై గురుదేవ్.